ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేనొక పరదేశిని, ఇలలో సాగే యాత్రికుని. నేనొక పరదేశిని, పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు స్థిరవాసము. పరలోకమే నా పౌరసత్వము. ప్రభువే నాకు. ప్రియ శ్రోతలు, వాక్యాన్ని వినటానికి ఆసక్తిగా వచ్చారా? ఈ దినాన ప్రభు మన అందరితో తప్పక మాట్లాడతాడు. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మీ మాటలను వినాలని ఆసక్తిగా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దర్శించి వారితో మీరు మాట్లాడమని, ఆశీర్వదించమని, వాక్యాన్ని అర్థం చేసుకుండే మనస్సును సరి చేసుకోగల మనస్సాక్షిని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినాన మనం ధ్యానించబోయే అంశం స్ట్రైవ్, అనగా ప్రయాసపడటం. ఒక పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తిని మీ మనస్సులో ఊహించుకొనండి. పరుగెత్తడం అన్నది అందరికీ చేతనయ్యేది కాదు. నేనైతే ప్రస్తుతం పరుగెత్తే వయసులో కూడా లేను. చాలా సంవత్సరాల క్రితం మా ఊళ్ళో ఒక పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను. ఒక పుస్తకాల దుకాణాన్ని ప్రారంభించాలి అన్నది అప్పట్లో నాకున్న ఒక ఆలోచన ఇచ్చేవారు కూడా లేక ఒంటరిగా ప్రయాణిస్తుండేవాణ్ణి. ఆ పెద్దాయన నాకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఒక పందెం ప్రారంభంలో అందరూ ఒకే చోట నుండి మొదలు పెడతారు. కాబట్టి ప్రారంభించడం అన్నది కష్టమేమి కాదు. కానీ కొంత దూరం ప్రయాణించిన తరువాత మెల్లగా కొందరు వెనుకబడిపోతారు. ప్రభువునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు ఈ ఉదాహరణను ఉపయోగించాడు. ఆయన కొరింథీయులకు మొత్తం 4 పత్రికలు రాశాడు. అందులో 2 మాత్రమే బైబిల్లో ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. బైబిల్లో కనపడని ఆ మిగతా 2 పత్రికల గురించి మీరు ఏం చింతపడాల్సిన అవసరం లేదు. మన రక్షణను గూర్చి మనకు తెలియవలసినదంతా దేవుడు ఎవరు, ఆయన మనకు ఏమి చెప్పాలనుకుంటున్నాడు అనే మనకు అవసరమైన ప్రతి విషయము బైబిల్లో ఉంది. అయితే పౌలుగారు కనీసం మరో పత్రికను రాసినట్లు సూచనలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం అది మనకు అందుబాటులో లేదు. తన మొదటి పత్రికలోని 9వ అధ్యాయంలో ఆయన ఇలా అంటున్నాడు: పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు, కాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి గురి చూడని వానివలే పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోరాడుటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు మనసు విప్పి మాట్లాడుతున్నాడు. దేవుని సేవకులు లేదా పరిచర్యలో ఉన్నవారు ఇతరులను దేవుని రాజ్యంలోనికి చేర్చే ప్రయత్నంలో సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తూ లేదా వృధా చేస్తూ తమ సొంత విశ్వాసాన్ని, ఆత్మీయ క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది. పరిచర్యలో ఇలా జరగడం నేను చాలామార్లు గమనించాను. తమ ఆత్మీయ క్రమశిక్షణ విషయమై శ్రద్ధ వహించకపోవటం వలన కొందరు పడిపోయారు. కొన్నిసార్లు తమ సొంత కుటుంబాలను కూడా వారు సరిగా పట్టించుకోరు. ఇక్కడ పౌలు తనను తానే పరిశీలించుకుంటున్నాడు. మీరు ఒక పందెంలో అడుగుపెట్టాలని అనుకుంటున్నప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. మొదటిది, మీరు నిర్లక్ష్య వైఖరితో దానిలో అడుగుపెట్టకూడదు. మనమేదో గాలిని కొట్టినట్లుగానో లేదా కేవలం సరదా కోసమో ఇది చేయటం లేదు. గమనించండి, దీనివలన అనగా ఇలాంటి నిర్లక్ష్య వైఖరి వలన కలిగే పరిణామాలు శాశ్వత కాలం నిలిచిపోతాయి. ఇలాంటి వైఖరితో కూడిన ఆట మనం ఆడకూడదు. పౌలు మరికొన్ని విషయాలు మనతో ముచ్చటించాలని అనుకుంటున్నాడు. మనము ఈ పరుగు పందెంలో అడుగుపెట్టేటప్పుడు దానిని గెలవాలి అన్న దృఢ నిశ్చయతతో అడుగుపెట్టాలి. సోమరులుగా సమయాన్ని వృధా చేయకూడదు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ
సరి అయిన దిశలో సాగిపోవాలి. అతి ప్రాముఖ్యంగా మీ దృష్టిని లక్ష్యంపై ఉంచండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ దిశలో సాగాలి అన్నదానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. దారి తప్పిపోకుండా ఉండటానికి మీరు వెళ్లాల్సిన మార్గాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అనవసరమైన వాటిలో చిక్కుకొని దారి తప్పిపోకుండా చూచుకొనండి అని పౌలుగారు స్పష్టంగా చెబుతున్నాడు. ఈ విషయం నీకు అర్థం కావాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవటం ఎలాగో మొదట తెలుసుకోవాలి. నీ శరీరాన్ని నియంత్రించుకోవాలి. ఉదాహరణకు, ఒకవేళ మీ చేతి వేళ్లు అకస్మాత్తుగా మీ గొంతును బిగించే ప్రయత్నం చేస్తే రెండో చేతితో మీరు ఆ చేతిని వెంటనే వెనక్కి లాగేస్తారు కదా. అంటే నీ మెదడుతో నీ శరీరాన్ని నియంత్రించాలి. పౌలు చెప్పింది ఇదే. మీ శరీరాన్ని నియంత్రించండి, స్వీయ శిక్షణ పాటించండి అన్న ఈ పదాలు ఒకవేళ నీకు కఠినంగా అనిపించొచ్చు. కాని కొన్ని అలవాట్లను మనం మానుకోవాలి. క్రమశిక్షణ అవసరం. ఈ క్రమంలో వేరే వారి సహాయం కూడా కొంతవరకు అవసరం కావచ్చు. ఒకవేళ మీరు ఏదైనా వ్యసనానికి గురైతే దాని నుండి బయటపడటానికి సహాయం అవసరం కదా. కొంత అదనపు బలము, మద్దతు లేదా మార్గదర్శకత్వం అనగా ఆలోచన చెప్పేవారు అవసరం కదా. అందుకే మిమ్మల్ని తనిఖీ చేస్తూ, హెచ్చరిస్తూ మీకు మంచి ఆలోచనలను చెప్పేవారు ఒకరుంటే బావుంటుంది కదా. మీరు సాధించాలనుకున్నది సాధించటానికి అవసరమైన క్రమశిక్షణ, నియంత్రణ మీకు కొదువైనప్పుడు ఇది మీకు సహాయపడుతుంది. ఈ సంగతి పౌలు బాగా అర్థం చేసుకుంటున్నాడు. ఒకడు పరుగు పందెంలో విజయం సాధించాలి అన్న లక్ష్యంతో క్రమశిక్షణ పాటిస్తాడు, కఠినంగా శ్రమిస్తాడు. కాని అతనికి చివరకు లభించేది ఒక ట్రోఫీ, బ్యాడ్జ్ లేదా ఒక చిన్న బహుమతి మాత్రమే. అది అంతగా కొండెక్కినంత ఆనందాన్నిచ్చేదైతే కాదు. ప్రియులారా, గమనించండి, మనకు కలుగబోయే బహుమానం ఎంత భిన్నమైనది. మన పందెం చివరిలో మనకు కలుగబోయే బహుమానం శాశ్వత జీవం, నిత్య రక్షణ. గమనించాలి, మన ప్రేరణ అసమానమైనది. సరైన మార్గంలో నిలిచి ఉండండి. యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసముంచండి. మన పాపాన్ని, జీవితంలో మన వీపున మోసుకుంటున్న ప్రతి విధమైన భారాలను పశ్చాత్తాపం ద్వారా వదిలివేసుకోవాలి. క్రీస్తును ఆశ్రయించండి. ఆయన సహాయం కోరండి. తన పరిశుద్ధాత్మను మీ మీదికి పంపమని ఆయనకు ప్రార్థన చేయండి. గమనించండి, ఒక ప్రత్యేకమైన ఆసక్తితో నూతన క్రమశిక్షణ, నూతన లక్షణాలు, ఒక క్రొత్త ఆత్మీయ విలువ కోసం దేవునిని మనం అడగాలి, ప్రార్థించాలి. ఈ క్రీడారంగంలో ఫ్రీ త్రోస్ ఎలా వేయాలో మా నాన్నగారు నాకు నేర్పించారు. చిన్నప్పుడు నేర్చుకున్న సందర్భాలు నాకింకా గుర్తున్నాయి. ఆయన చెప్పిన మొదటి మాట, ముందుగా నేను దీనిని సాధించాలి అని అనుకోవాలి. చాలామంది మంచి కోచ్లు పాటించే పద్ధతి కూడా ఇదే. బాస్కెట్బాల్ బంతి హూప్లోనికి వెళ్తుందని ఊహించుకొనండి. టెన్నిస్ బంతి నెట్టును దాటి వెళుతుందని ఊహించుకోండి. ప్రభువునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవనంలో మనకు సహాయం అవసరం. మనలో ఉన్న పాపపు స్వభావాన్ని బట్టి సొంత బలంతో క్రైస్తవ జీవితాన్ని జీవించటం చాలా కష్టం. క్రీస్తుని తెలుసుకోవటంలోనే ఉంది మన నిరీక్షణ. క్రీస్తు మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. మనలను ఆశీర్వదిస్తానని ఆయన హామీ ఇచ్చాడు. క్రైస్తవ జీవితం జీవించటానికి దేవుడే మనకు శక్తి అవుతాడు. ఒక ప్రాముఖ్యమైన సత్యమేమిటంటే, మనలో ఉన్న ఎవరూ తమ సొంత శక్తితో ఈ జీవితాన్ని విజయవంతంగా నడపలేరు. ఇది అసాధ్యం. నిజానికి మన సొంత శక్తి మీద ఆధారపడితే శత్రువైన సాతాను చేత మనం ఎప్పుడూ ఓడించబడుతూనే ఉంటాము. కాబట్టి మన జీవితంలోనికి ఒక నూతన క్రమశిక్షణను, ఒక నూతన శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం. దేవుడే ఆ శక్తి. మృతులలో నుండి సజీవునిగా తిరిగి లేచిన యేసు నిత్యుడైన దేవుడుగా మనలో నివసిస్తూ ఏలుతూ ఉన్నాడు. ఆయన మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. మనమే ఆయన ఆలయమవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నేను వచ్చి నీలో నివసిస్తాను అని ఆయన అంటున్నాడు. ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఒక మాటను మనం గమనిస్తే, ఆయన తనను తానే అప్పగించుకున్నాడు అన్న మాటలో మనలో నివసించటానికే అని మనకు అర్థమవుతుంది. ప్రియ స్నేహితుడా, మనం మారడానికి శక్తినిచ్చేవాడు దేవుడే. మనం మార్పు పొందేలా ఆయన చేయగలడు.
అప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి, మన కోరికలు మారిపోతాయి, మన లక్ష్యం కూడా మారుతుంది. లక్ష్యం వైపు మనం పరిగెత్తుతున్నప్పుడు యేసుక్రీస్తు మనకు శక్తినిస్తాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనకు దారి చూపుతున్నాడు. త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనలను విజయ పతాకం వైపు నడిపిస్తున్నారు. ప్రపంచం విజయ పతాకం కోసం ప్రాకులాడుతూ ఉంటే మనము యేసుక్రీస్తు ద్వారా తుది గమ్యం చేరుకొని శాశ్వత జీవపు కిరీటాన్ని పొందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇదే మన విజయం, ఇదే మన బహుమతి, ఇదే మన లక్ష్యం కూడా. ఇది ఉచితం. గమనించండి, ఇది అందరికీ అందుబాటులో ఉన్నది. మనం మాట్లాడుకుంటున్న గమ్యస్థానం మన మరణంలో జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే తిరిగొస్తే తప్ప అది ఏ క్షణంలోనైనా జరగవచ్చు. ఒక్క క్షణంలో ఆయన మన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చి తీసుకుపోతాడు. గనుక తీర్పు దినానికి ముందే మనం మరణిస్తే మనం సమాధి నుండి తిరిగి లేపబడతాం. ఆ అంతిమ స్థానం దాటి పరలోకంలో ప్రవేశిస్తాం. శాశ్వత జీవాన్ని బహుమానముగా పొందుకుంటాం. అది నిత్య జీవ కిరీటం. ప్రియ శ్రోతలు, ఇదే నిత్యమైన దేవుని బహుమానం. యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా నమ్మి ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి వారికి ఆయన ఇచ్చే ఈ గొప్ప బహుమానం. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, మనము ఒక గొప్ప పరుగు పందెంలో ఉన్నాము. ఇది క్రీస్తులో అంతులేని నిత్యమైన విజయం కోసం పరిగెడుతున్న పరుగు. ఈ ఆత్మీయ పరుగు పందెంలో నీవు గెలవాలని ఆశగా ఉంది కదూ? అయితే ఇప్పుడే ఒక శ్రేష్టమైన దృఢమైన నిర్ణయాన్ని నీవు తీసుకోవాలి. ఈ పరుగు పందెంలో ఎలాగైనా నేను గెలవాలి అన్న నిరీక్షణ, ఓపిక, ఏకాగ్రత ఎప్పటికీ కలిగి ఉండాలి. ఈ ఆత్మీయ పరుగు పందెంలో ఎప్పటికీ ప్రక్కకు తొలగిపోకూడదు సుమా. గెలవటానికి దేవుడే నీకు శక్తినిస్తాడు. ఆయన మార్గాన్ని చూపిస్తాడు. ఆయనను నమ్మి, ఆయనను ఆధారం చేసుకొని, ఆయన శక్తి ద్వారా నీవు పరిగెత్తినట్లయితే నీవు తప్పక విజయాన్ని పొందగలవు. ఆ నిత్య రాజ్యంలో నీకు ఒక స్థానం దక్కుతుంది. ఇది ఎంత గొప్ప సంతోషం! ఈ లోకం ఇవ్వలేనిది ఈ సంతోషం. ప్రియా శ్రోతలు, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉన్నతమైన వాక్యాన్ని మాకు వినిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ పరుగు పందెంలో ఎక్కడా మేము తొట్టిల్లకుండా, వెనుదిరగకుండా, ఆగిపోకుండా సహాయము చేయండి. మీ శక్తిని మాకు దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తును ఆధారం చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. పరలోకపు తండ్రి యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా నమ్మి ఆయన యందు విశ్వాసముంచిన ప్రతివానికి ఆయన ఇచ్చే బహుమానం బహు గొప్పదని ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మీ కృపను మెండుగా దయచేసి మీ శక్తిని మాకు అనుగ్రహించి ఈ పరుగు పందెంలో ఆ శ్రేష్టమైన శాశ్వతమైన జీవం పొందుకోవటానికి సహాయము చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకునా ఆరాట పడుతున్న ఆశా జీవిని, ఎక్కడి వాడనో ఇక్కడి బ్రతుకునా ఆరాట పడుతున్న ఆశా జీవిని, అత్యాశనే